ప్రపంచంలో ఇటువంటి వింత ఎలక్షన్ అన్నది నేను ఇప్పుడు దాకా చూడలే. మీరు ఆ ఎలక్షన్ షీట్ తీసుకుంటే ఇది వేసిన షీటా ఓట్లు లెక్కట్టిన షీటా అన్నది కనబడుతుంది. అంటే స్ట్రాంగ్ రూమ్లో బాక్సుల్లోనే ఓట్లు మార్చేసి ఎలక్షన్లో అతను పరువు కాపాడుకున్నాడు. అటువంటి వ్యతిరేకత ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఎదుర్కొంటున్నాడు. డెఫినెట్గా మీరు మా మీద కుసితంతో, ముఖ్యంగా మాలల మీద కుసితంతో చేస్తున్న ఈ పన్నాగాలన్నీ, ముఖ్యంగా వర్గీకరణ ద్వారా మా రెండు కులాలని విడగొట్టి పరిపాలించి ఓట్ బ్యాంక్ చేసుకుందాం అనుకుంటున్న ఆ కుట్రల యత్నాలను కూడా మేము ఖచ్చితంగా తిప్పికొడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కోర్టుకు వెళ్ళామండి, కోర్టుకు వెళ్ళాం, రివ్యూ పిటిషన్స్ వేసాం. ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో సుప్రీంకోర్టు ఉన్నప్పుడు ఎన్ని రివ్యూ పిటిషన్లు వేసినా చెల్లదు. క్యూరేటివ్ పిటిషన్లు కూడా కొట్టేసింది. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వీళ్ళు వక్రీకరించి అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని సుప్రీంకోర్టు ఎలా సమర్థిస్తుంది? సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని వర్గీకరించి, అంటే వక్రీకరించి తీర్పు అమలు చేయాలనుకుని ఈ రెండు రాష్ట్రాలు ప్రయత్నాలు చేసినప్పుడు మరి సుప్రీంకోర్టు దాన్ని కూడా క్షమించి వదిలేస్తుందంటే నేను అనుకోను సుప్రీంకోర్టు అలా చేస్తుందని. వాళ్ళు ఇచ్చిన తీర్పుని వాళ్ళు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏంటి? వర్గీకరణలో శాస్త్రీయమైన వర్గీకరణ, ఇంపారిటికల్ డేటాని అనుసరించి వర్గీకరణ, ఆ డేటాని సేకరించడానికి విధి విధానాలు, దాని తర్వాత క్రిమిలేయర్ని కూడా తప్పుగా ఇంక్లూడ్ చేయమని ఉంది. వర్గీకరణ చేసినప్పుడు క్రిమిలేయర్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని ఉంది. సో అది వదిలేసి, ఒక తీర్పులో ఒక భాగం వదిలేసి ఇంకో భాగం ఎలా చేస్తారు? ఒక తీర్పు ఇచ్చినప్పుడు సగం మేము అమలు చేస్తాం, సగం మేము అమలు చేయమంటే ఆ తీర్పుకి అర్థమేముంది? సో దట్ కెనాట్ బి రూల్డ్ అవుట్. కాబట్టి ఈ తీర్పు వీళ్ళు చేసిన విధానం ఎటువంటి పరిస్థితుల్లోనూ చెల్లదని నా ఉద్దేశం. కోర్టుకు వెళ్ళి ఏం చేస్తామండి? ఇప్పుడు ఈవేళ రేపు శనివారం అండి, ఎల్లుండి ఆదివారం సభ, ఆదివారం సభను రద్దు చేశారు. ఎక్కడికి వెళ్ళి ఎవరిని పెట్టుకుంటాం? తర్వాత ఇప్పుడు ఏదన్నా సభలన్నీ జరిగినప్పుడండి వాళ్ళు ఏ సభలకి అనుమతి ఇవ్వరండి. పాశ్విక పాలన నడుస్తూ ఉంది. అతను ఒక రెడ్ బుక్ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఇష్టానుసారంగా ఈ చాలా మందిని అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. పాశ్విక పాలన నడుస్తూ ఉంది. కాబట్టి అటువంటి దాంట్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా తండోపతండాలుగా జనం వస్తారు, ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. కానీ వీళ్ళు మీటింగులకి సక్సెస్ అవనివ్వకుండా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ముందుగానే కోర్టు అనుమతితోనే ఈసారి మీటింగ్ అన్నది మేము ఖచ్చితంగా చేస్తాం, త్వరలోనే చేస్తాం. అంటే ఒకటండి, ఇప్పుడు జాతీయ పార్టీలు విధానం ఎలా ఉందంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మా రాష్ట్రానికి రాలేదు కదా, ఇది మా రాష్ట్రం చేయట్లేదు కదా. ఎందువల్లంటే జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చమర్స్ ఎక్కువ, అంటే మాదిగలు ఎక్కువ. వాళ్ళకి ఈ వర్గీకరణ అవసరం లేదు కాబట్టి ఆ రాష్ట్రాలకు అవసరం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు మోడీ గారు? ఈ వర్గీకరణ వల్ల మీకేమీ లేదు కదా, మీకు మీ రాష్ట్రాల్లో చేయదు కదా, అక్కడ ఏదో ఉంది. అక్కడ అలా కాదు కదా. ఒక షెడ్యూల్ క్యాస్ట్ అంటే దేశానికి సంబంధించిన కొన్ని కులాలు, ఆ కులాలకు సంబంధించిన ఏ విధానమైనా సరే భారతదేశం అంతా యూనిఫామ్గా ఉండాలి. ఆ సమాన న్యాయాన్ని మోడీ గారు మర్చిపోతా ఉన్నాడు, సుప్రీంకోర్టు మర్చిపోతా ఉంది. పార్లమెంటు కూడా ఈ రోజున పార్లమెంట్లో చర్చ పెడితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు పెద్దదా అయితే పార్లమెంట్ పెద్దదా అన్న చర్చ వస్తుంది. పార్లమెంటును కాదని సుప్రీంకోర్టు ఏ విధంగా ఈ తీర్పు ఇవ్వగలదు? 341 ఆర్టికల్ని సవరించకుండా భారత రాజ్యాంగాన్ని కాదని ఈ తీర్పు ఎలా ఇవ్వగలదు సుప్రీంకోర్టు?
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ తీర్పు ఎప్పటికైనా సరే కొట్టివేయబడే తీర్పే. మేనేజ్ చేసి తీర్పులు ఇచ్చే కాలం నడుస్తూ ఉంది మనకి. రామ మందిరం నుంచి చూస్తూ ఉన్నాం, అన్నీ మేనేజ్మెంట్ తీర్పులే. కాబట్టి ఈ తీర్పులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ప్రజలే ఫుల్ స్టాప్ పెడతారు. వ్యవస్థను చేతిలో పెట్టుకుని పరిపాలన ఎంతో కాలం ఎవరూ చేయలేరు. థ్యాంక్ యూ. మందాకృష్ణ మాది ఎవరండి? చంద్రబాబు చెంచా, లేకపోతే మోడీ చెంచా. అందుకనే పద్ధతులు ఇచ్చారు. చంద్రబాబుని పొగడకుండా ఈ రేవంత్ రెడ్డిని ముందు చేశాడని చెప్పి, మా రేవంత్ రెడ్డి చేసేస్తున్నాడనే కదా గబగబా చంద్రబాబు చేశాడు. ముందు రేవంత్ రెడ్డి కదా చేసింది. మరి ఇతను అంతకనే అతని దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. మందాకృష్ణ దగ్గర నుంచి అంతకన్నా ఎక్స్పెక్ట్ మనం చేయలేము. అతను ఒక ఆర్ఎస్ఎస్ వెనక నుండి అతన్ని ఆర్ఎస్ఎస్ నడిపిస్తుందేమో అన్న అనుమానం కూడా కలిగే పరిస్థితులు అతను కొని తెచ్చుకుంటున్నాడు.